వాటిలో భాగంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు విచ్చేసిన కార్పొరేట్ ఏడీసీ గారికి, కార్పొరేట్ ఈఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ హాజరైన ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు. అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఎన్డీఏ కూటమి మనందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీరు గమనించినట్లయితే గత 5 సంవత్సరాలుగా అంబేద్కర్ గారు ఏదైతే రచించుకున్నారో రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగ వ్యవస్థని కానీ ఏ రాజు కూడా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు గౌరవించిన పాపానికి పోలేదు. రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు, రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు. గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. కానీ మేము హామీ ఇస్తా ఉన్నాం, అంబేద్కర్ గారి సాక్షిగా హామీ ఇస్తా ఉన్నాం, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆయన స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి పనిచేస్తున్నారు కూడా. ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా చక్కబెడతా ఉన్నాం, సరి చేస్తా ఉన్నాం. రాజ్యాంగం లోబడే పనిచేయాలన్నది అధికారులందరికీ తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ గమనించండి, 5 సంవత్సరాలు రాజ్యాంగం లోబడి పనిచేయకుండా మేమే రాజ్యాంగం పైన వ్యక్తులు అన్నట్లు భావించి పనిచేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది మనకి రాకూడదు. మనందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, రాజ్యాంగం లోబడి పనిచేద్దాం, రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించే విధంగా అందరూ కూడా కృషి చేస్తామని ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా తెలియజేస్తూ, మరి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నామే పోటీ చేసిన అభ్యర్థి క్వారీ ప్రాంతంలో బూతులు ఓపెన్ చేస్తా ఉంటే కాలు మీద కాలు వేసుకొని ఇప్పుడు క్వారీ ఓపెన్ అవుతా ఉంది. బహుజనులందరూ కూడా ఆ వైసీపీకి ఉన్నారని చెప్పి చాలా ధీమాగా ఉన్నారు. 45వ వాడు మొదలైంది, కాలు మీద కాలు తీశాడు. 46 మొదలైంది, కుర్చీలోంచి లేచాడు. 47 మొదలైంది, ఎప్పుడు కూడా క్వారీ ప్రాంతం మనకి కంచుకోటగా ఉన్నారు, మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు. మొన్న 2019లో నా భాగంలో ఇదే అభిమానం రెట్టింపుగా చూపించారు. ఇది బాధ్యతగా మేము తీసుకుంటాం, బాధ్యతగా తీసుకుంటాం. ఇక్కడ ఏ సమస్య వచ్చినా సమస్యను పరిష్కరించేందుకు ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ఉంటుందని మీరు హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, కేవలం ఒకటే వారికి సంక్షేమ కార్యక్రమం అర్హులైతే వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం. షరతులు లేని సంక్షేమం. ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉంది, 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ ఎందుకు మూసేశారో కూడా ఎవరికి అర్థం కాదు, దేనికోసం మూసేశారో తెలియదు. దిగువ మధ్యతరగతి వారు ఎక్కువ నివసించే ప్రాంతం. అన్నా క్యాంటీనే ఉండుంటే 3 పూట్ల కూడా నాణ్యమైన భోజనం చేసేవారు 15 రూపాయలకి. ఎందుకు మూసేశారో ఎవరికి తెలియదు. ఆ సమయంలో ప్రజలకి సమస్యలు లేకుండా చూద్దాం,
అందరూ వచ్చారు. వారు కూడా ఈ విగ్రహం ఏర్పాటు చేయడంలో చాలా కీలకమైన పాత్రను పోషించున్నారు. అన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చున్నారు. దళిత సంఘ పార్టీ గారు, గణేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది ఉన్నారు. ఎవరికి వారు కృషి చేస్తున్నారు. వారందరూ కూడా ఈ విగ్రహం ఏర్పాటులో ఎనలేని కృషి చేస్తున్నారు. వారందరినీ కూడా స్మరించుకుందాం. పార్టీలు వేరైనా మనందరిది ఒకటే తత్వం. బహుజనులందరూ కూడా ఎక్కడ ఉన్నా బలపడే విధంగా, బహుజనుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా కృషి చేయాలని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై